మంత్రివర్గం తొలి సమావేశంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 3.5 గంటల పాటు సాగిన కేబినెట్ భేటీలో ప్రధానంగా సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలుపై చర్చించారు. చంద్రబాబు చేసిన 5 సంతకాలకు కేబినెట్ ఆమోదం లభించింది. పింఛన్లను సచివాలయ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. అలాగే మొత్తం 6 శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్ ఆమోదించింది. గనులు, ఇసుక, మద్యం, భూములు, ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖలపై వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తూ శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ఏపీలో విచ్చలవిడిగా సాగవుతున్న గంజాయిని అరికట్టడంపై 5 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయించారు. అలాగే ఏపీలోని అన్ని జిల్లాలకు 2-3 రోజుల్లో ఇన్ఛార్జి మంత్రులను నియమిస్తామని చంద్రబాబు వెల్లడించారు. వివిధ శాఖల్లో ప్రస్తుత వాస్తవ పరిస్థితిపై శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 5 ఏళ్లుగా జగన్ సర్కారు చేసిన అప్పులు, అక్రమాలపై ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు మొత్తం 7 శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్లో నిర్ణయించారు. ఈ నెల 25న పోలవరం ప్రాజెక్టు పైన, 28న రాజధాని అమరావతి పైన, జూలై 1న విద్యుత్ శాఖ పైన శ్వేతపత్రం, జూలై 4న సహజ వనరుల దోపిడీపైన, జూలై 8న మద్యం మాఫియాపైన, జూలై 10న రాష్ట్రంలో శాంతి భద్రతలు, 12న ఆర్థిక శాఖపైన శ్వేతపత్రాలు విడుదల చేయాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా శాఖలు శ్వేతపత్రాలు సిద్ధం చేయాలని మంత్రివర్గం ఆదేశాలు జారీ చేసింది. 16,347 ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలియజేసిందని చెప్పేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనగానే భూ యజమానులందరూ కూడా ఉలికిపాటుకి గురయ్యారు. మరి ప్రజలకు భరోసా కల్పించడానికి మరి ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి కేబినెట్ తీర్మానించింది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా పొందే అవకాశాన్ని, ఎందుకంటే యాక్ట్ ప్రకారం ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా రావని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మరి వారికి ఇచ్చేస్తాం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. సామాజిక పింఛన్లు 65 లక్షల మందికి ఉపయోగపడే విధంగా వాటన్నిటిని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి 3,000 నుంచి 4,000 రూపాయలకి ఈ పెన్షన్ పెంచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ పెన్షన్ ని జూలై 1వ తారీఖున సచివాలయం స్టాఫ్ తో ఇంటింటికి, ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం లోపల ఇవన్నీ కూడా పెన్షన్ అన్నింటినీ కూడా పెన్షన్దారుల చేతిలో పెడతామని చెప్పి, డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు, అంటే మంత్లీ పెన్షన్ 4,000 రూపాయలు, బకాయిలు ఏప్రిల్, మే, జూన్ ఏదైతే చెప్పామో ఆ 3 నెలలకు సంబంధించి 3,000 రూపాయలు, మొత్తం కలిసి 7,000 రూపాయలు మరి ఇవ్వబోతున్నామని చెప్పేసి, స్కిల్స్ లేకపోవటం మూలంగా ఆ జాబ్స్ అవకాశాలని అందిపుచ్చుకోలేకపోతున్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం స్కిల్స్ డెవలప్మెంట్ కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్నా క్యాంటీన్ కొన్ని లక్షల మందికి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఆకలి అవసరాలు తీరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేసిన విషయం మనందరికీ తెలిసిందే. 183 క్యాంటీన్ని ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రారంభించబోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా